हेलो स्टूडेंट्स, हाउ आर यू ऑल। तुम सब कैसे हो? आई होप बहुत ही अच्छे होंगे. ఓకే. సో నిన్న లెసన్ అయితే అందరూ వినే ఉంటారు. ఓకేనా? సో నిన్న లెసన్స్లో నేను టైం రిలేటెడ్ కొన్ని కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీకు ఎంతవరకు గుర్తుందో నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో నిన్న ఏవైతే మనం ఆల్రెడీ చెప్పుకున్నామో అందులోంచి నేను ఒక 4 and 5 క్వశ్చన్స్ మీతో అడగాలనుకుంటున్నాను. అవేంటంటే సో 9:30ని ఏమంటారు? మన హిందీలో ఏమంటారు? 9:30ని హిందీలో ఏమంటారు? 1:30ని ఏమంటారు? 2:30ని ఏమంటారు? 2:45 అంటే పావు తక్కువ 3ని ఏమంటారు? 5:15 5:15 ఏమంటారు? ఈ 5 క్వశ్చన్స్కి నాకు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో మీరు చెప్పాలి. అప్పుడే మీరు నా లెసన్ సరిగ్గా విన్నారని నాకు అర్థమవుతుంది. ఓకేనా? సరిగ్గా లెసన్ వింటేనే 1కి 2 సార్లు మీకు అర్థమవుతుంది. మీరు చక్కగా టైం గురించి నేర్చుకోగలరు. అలాగే క్వశ్చన్స్ రిలేటెడ్ కూడా నేను ప్రశ్నవాచక శబ్ద నేర్పించాను కదా. అందులోంచి కహా అంటే మీనింగ్ ఏంటి, కబ్ అంటే మీనింగ్ ఏంటి కూడా తెలియజేయాలి నాకు. ఓకేనా? సో ఎక్కువ డిలే చేయకుండా ఈరోజు క్లాస్ మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఈరోజు సో ఇక్కడ నేను కొన్ని రసోయికి చీజే అంటే కిచెన్ రిలేటెడ్ థింగ్స్ నేను రాశాను. మనం రోజువారీ యూస్ చేసే కొన్ని కిచెన్ రిలేటెడ్ థింగ్స్ మనం హిందీలో నేర్చుకుందాం ఈరోజు. ఓకేనా? ఆర్ యూ రెడీ? ఓకే, గుడ్, థ్యాంక్ యూ. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి చీని, దాని ఇంగ్లీష్లో షుగర్ అంటాం. సో పంచదారతో తీయగా ఈరోజు స్టార్ట్ చేద్దాం. చీని అంటే షుగరు, తెలుగులో అయితే పంచదార. ఎలా యూస్ చేయొచ్చు? దూద్ మే చీనీ కమ్ హే అంటే పాలల్లో పంచదార తక్కువ ఉంది. ఓకేనా? నెక్స్ట్ నమక్ అంటే సాల్ట్. తెలుగులో మనం ఉప్పు అంటాం. దీన్ని ఎలా వాడచ్చు? ఎగ్జాంపుల్గా ఒక సెంటెన్స్ చెప్పుకుందాం. సబ్జీ మే నమక్ జాదా హో గయా అంటే కూరలో ఉప్పు ఎక్కువైపోయింది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి హల్దీ అంటే టర్మరిక్, పసుపు. దీన్ని ఎలా వాడచ్చు? చోట్ లగ్నే పర్ హల్దీ లగాతే హై అంటే దెబ్బలు తగిలినప్పుడు, గాయాలు తగిలినప్పుడు చాలా మంది పసుపు వాడతారు, యాంటీసెప్టిక్ కదా. సో అదే కాకుండా మనం కిచెన్లో ఎలా యూస్ చేయొచ్చు అంటే సబ్జీ మే థోడా హల్దీ డాలు. థోడా అంటే కొంచెం. ఓకేనా? అంటే సబ్జీ అంటే కూరలో కొంచెం, థోడా అంటే కొంచెం, హల్దీ అంటే పసుపు వేయమని. నెక్స్ట్ వచ్చేసి జీరా, ఇంగ్లీష్లో దీన్ని కుమిన్ సీడ్స్ అంటారు, తెలుగులో అయితే జీలకర్ర. సో మనం పోపులో వేసుకుంటూ ఉంటాం కదా జీలకర్ర. మనం ఏమనొచ్చు? తేల్ అంటే నూనె వేడెక్కిపోయింది. తేల్ గరం హో చుకా హే తోడా జీరా డాలో, దాంట్లో కొంచెం జీలకర్ర వేయండి. నెక్స్ట్ సర్సం అంటే మస్టర్డ్ సీడ్స్. దీని తెలుగులో మనం ఆవాలు అని అంటాం. లోగ్ అచార్ మే సర్సోం డాల్తే హై, సర్సోం కా పౌడర్ డాల్తే హై. సో చాలా మంది మనకి పికల్స్లో ఆవాలు పౌడర్ వాడుతుంటారు కదా, అలాగే మనకి తాలింపుల్లో, పోపులో కూడా ఆవాలు వాడుతూ ఉంటారు. సో తాలింపుని ఏమంటాం మనం? చౌక్ మే థోడాసా సర్సోం డాలు. దీన్ని కొన్ని ప్రదేశాల్లో రాయి అని కూడా అంటారు. రాయి అన్నా ఆవాలే, సర్సోం అన్నా కూడా ఆవాలే. ఓకేనా? నెక్స్ట్ కచ్చా చావల్ అంటే మనకి బియ్యం. మనం ఎలా వాడచ్చు? కచ్చా చావల్ నహీ ఖానా చాహియే అంటే బియ్యం అంటే మనకి బియ్యం ఉంటుంది కదా, చాలా మంది తినే అలవాటు ఉంటుంది. సో
మనకి బియ్యం తినకూడదు అని దాని మీనింగ్. నెక్స్ట్ అర్హర్ దాల్. అర్హర్ దాల్ వచ్చేసి పీస్ అండ్ పీస్ అంటే కందిపప్పు. మనకి ఆజ్ అర్హర్ దాల్ బనావ్, ఈరోజు కందిపప్పు చెయ్యి అంటే కందిపప్పు, ఈరోజు కందిపప్పుతో చెయ్యి అని. నెక్స్ట్ మూంగ్ దాల్. మూంగ్ దాల్ని గ్రీన్ గ్రామ్ అని అంటారు. దీని అర్థం ఏంటంటే పెసరపప్పు. ఐ థింక్ ఇది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ మూంగ్ దాల్ ప్యాకెట్స్ తింటుంటారు కదా. సో మూంగ్ దాల్ అంటే పెసరపప్పు. దీన్ని కొందరు ఇంగ్లీష్లో మూంగ్ దాల్ అని కూడా అంటారు, గ్రీన్ గ్రామ్ అని కూడా అంటారు, పెసరపప్పు. సో మనం రోగికో మూంగ్ దాల్ ఖిలానా చాహియే అంటే పేషెంట్లకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి, వాళ్ళు చాలా మంది నార్త్ సైడ్ ఏం చేస్తారంటే వాళ్ళు మూంగ్ దాల్ అంటే పెసరపప్పు వాళ్ళకి ఇస్తూ ఉంటారు, తక్కువతో ఉంటుంది కదా దాంతో సహా. నెక్స్ట్ ఉడద్ దాల్. ఉడద్ దాల్ అంటే బ్లాక్ గ్రామ్ మినప్పప్పు. ఉడద్ దాల్ భిగో. భిగోనా అంటే సోక్ చేయడం, ఓకేనా. ఉడద్ దాల్ భిగో ఎలా రాయొచ్చు అంటే నేను కొన్ని చెప్తున్నాను, మీకు అర్థం అవ్వకపోవచ్చు. బిగో, బిగావో, బిగోవో కాదు యాక్చువల్గా బిగావో. బిగావో అంటే సోక్ చేయడం, ఓకేనా. నెక్స్ట్ సూకీ మిర్చ్. సూకీ మిర్చ్ అంటే డ్రై చిల్లీ. ఒకవేళ అదే మనకి అంటే మనకి గ్రీన్ చిల్లీ ఏదైతే ఉందో దాన్ని హరీ మిర్చ్ అంటారు. అది మనం తర్వాత నెక్స్ట్ వెజిటేబుల్స్లో చెప్పుకుందాం, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సూకీ మిర్చ్. సూకీ మిర్చ్ అంటే డ్రై చిల్లీ, తెలుగులో అయితే ఎండుమిర్చి అని అంటారు. దీన్ని కూడా పోపులో వాడుతుంటారు కదా. సో కిచెన్ రిలేటెడ్ నేను కొన్ని థింగ్స్ రాశాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం భోజనంలో రెగ్యులర్గా వాడేవి. దహి. దహి అంటే కర్డ్, పెరుగు. మనకి దహి ఖానా చాహియే, పెరుగు తినాలి. నెక్స్ట్ దూద్. దూద్ అంటే మిల్క్, మనం తెలుగులో పాలు అని అంటాం. బచ్చోంకో రోజ్ దూద్ పీనా చాహియే అంటే పిల్లలకి రోజు ఏం చేయాలంటే పిల్లలు రోజు పాలు త్రాగాలి. నెక్స్ట్ ఛాంచ్. ఛాంచ్ అంటే బటర్ మిల్క్, దాన్ని తెలుగులో మనం మజ్జిగ అని అంటాం. వాడచ్చు అంటే మనకి గర్మీ లగ్నే పర్, వేడి చేస్తే, మనకి వేడి చేస్తే లేకపోతే వేడిగా అనిపించినప్పుడు ఛాంచ్ జరూర్ పీనా చాహియే, మజ్జిగ తప్పకుండా తాగాలి. నెక్స్ట్ మక్కన్. మక్కన్ అంటే బటర్, వెన్న. కృష్ణ మక్కన్ చోర్ హే అంటే వెన్న దొంగిలిస్తూ ఉంటాడు కదా కృష్ణుడు, మనకి చూపిస్తూ ఉంటారు. ముద్దు ముద్దుగా చిన్న కృష్ణుడు ఉంటాడు, తను ఏం చేస్తాడు మక్కన్. మక్కన్ అంటే వెన్న దొంగిలిస్తూ ఉంటాడు. కృష్ణకో మక్కన్ పసంద్ హై, కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం. ఘీ. ఘీ అంటే నెయ్యి. మనం దాల్ మే ఘీ లేలో అంటే కొంచెం పప్పులో నెయ్యి వేసుకో. घी से बहुत सारी मिठाइयाँ बनती है అంటే మనకి ఈ నెయ్యితో చాలా రకాల స్వీట్స్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ దాల్. దాల్ అంటే పప్పు, అంటే మనం ఏదైనా ఇప్పుడు మనం రెగ్యులర్గా భోజనం చేసేటప్పుడు మనం ఏదైనా పప్పు అని వాడుతూ ఉంటాం కదా. సో దాల్ అంటే పప్పు. నెక్స్ట్ చావల్. చావల్ అంటే అన్నం, ఓకేనా. ఇక్కడ కచ్చా చావల్ అని రాశారు అంటే అది మనకు బియ్యం. ఇక్కడ చావల్ అంటే రైస్, దీన్ని కూడా మనం రైస్ అంటాం కదా. సో దీన్ని తెలుగులో అన్నం. సో థోడా ఆర్ చావల్ లేలో, కొంచెం. థోడా అంటే ఏంటి, కొంచెం. ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది కదా, థోడా అంటే కొంచెం, లేనా అంటే తీసుకోవడం, ఓకేనా.
థోడా ఔర్ చావల్ లేలో, కొంచెం ఇంకా అన్నం వేసుకో అని వస్తుంది. తర్వాత సబ్జీ, సబ్జీ అంటే కర్రీ, కూర. తుమ్హే సబ్జీ పసంద్ ఆయా, నీకు కూర నచ్చిందా? సబ్జీ కైసీ హై, కూర ఎలా ఉంది? ఓకేనా? సో ఇలా కూడా చెప్పొచ్చు. ఔర్ థోడీ సబ్జీ లేలో, థోడీ అంటే కొంచెం, లేలో అంటే తీసుకోవడం. దానికైనా కామన్గా మనం యూస్ చేయొచ్చు. నెక్స్ట్ రోటీ అంటే చపాతి, మనం తెలుగులో ఫుల్కా అంటాం కదా. అయితే దీన్ని షామ్ కో బహుత్ లోగ్ రోటీ ఖాతే హై. షామ్ అంటే ఈవినింగ్, ఈవినింగ్ చాలా మంది రోటీ తింటారు, అంటే చపాతి తింటారు. రోటీ ఖానే సే లోగ్ పతలే హోతే హై, అంటే మనకి రోటీ తిన్న వాళ్ళు సన్నగా కనిపిస్తుంటారు. నెక్స్ట్ అచార్, అచార్ అంటే పికల్, పచ్చడి. మనకి ఏదైనా ఒక పచ్చడి రావచ్చు, మామిడి పచ్చడి, ఉసిరి పచ్చడి, ఏదైనా రావచ్చు. అచార్ అంటే పికల్. పికల్ అంటే మనకి థోడి అచార్ లేలో, కొంచెం పచ్చడి వేసుకో, కొంచెం పచ్చడి తీసుకో అని కూడా అనొచ్చు. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం కామన్గా రోజు యూస్ చేసే కిచెన్ రిలేటెడ్ థింగ్స్ కదా. సో ఇవి మీరు తప్పకుండా ప్రాక్టీస్ అవ్వండి, ఎందుకంటే ఇవన్నీ మనకి రోజు కామన్గా యూస్ చేస్తాం కాబట్టి దేన్ని ఏమంటారో హిందీలో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ముందు ముందు మనకి సెంటెన్స్ చేసినప్పుడు మనకి ఇలాంటి ఇవి కొత్తగా అనిపించవు. చక్కగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నేను ఏవైతే క్వశ్చన్ అడిగానో తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. ఓకేనా? మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంకొంతమందికి ఎవరికైనా రోజు బేసిక్ వర్డ్స్ నుంచి స్టార్ట్ చేసి హిందీ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.